హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ డేట్ కాబట్టి దాన్ని అనాలిసిస్ చేద్దాం. చేసుకొని ఏ లెవెల్స్ ప్రకారం ఏ లెవెల్స్ దగ్గర మనకి మొమెంటం దొరుకుతుంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ చూసుకుందాం. తర్వాత ఆప్షన్ చైన్ కూడా ఏం చెప్తుందో విల్ జస్ట్ జాట్ ఇట్ అవుట్. సో అయితే నేను ఏం చేశానంటే ముందే నేను నా లెవెల్స్ అవి మార్క్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఇది ఎలా చేస్తాను అనేది నా ఒక వీడియో ఉంది. వాట్ ఐ డూ, ఎలా మార్క్ చేసుకుంటాను, లెవెల్స్ ఎలా మార్క్ చేసుకున్నాను అనేది వీడియో పెట్టాను. దాంట్లో వెళ్ళి చూడండి ఒకసారి. యుల్ నో హౌ ఐ మార్క్ దీస్ లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి. ఇగో ఇది వీక్లీ, ఈ లైన్స్ బ్లూ లైన్స్ ఉన్నది ఈ వీక్లో ఏమైందో చూడండి. మార్కెట్ ఫస్ట్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తారు ప్రైస్, మళ్ళీ పైకి వెళ్ళింది. ఠీకే, ఇది చూడండి డబ్ల్యూ షేప్ అయిపోయింది. ఇది అయిపోయాక ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీకు ఇది చూసారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, డౌన్ అప్, మళ్ళీ ఇలా వస్తుందా అనేది ఒకటి చూడాలి. రైట్, సో ఇది మనకి జరిగేటట్టుంది. అయితే ఇప్పుడు మనకి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాం చూడండి. ఎగ్జాక్ట్లీ చూడండి, లెవెల్ ఎక్కడైతే మనకి ఈ క్యాండిల్ ఓపెనింగ్ అయిందో వీఆర్ ఎట్ ద సేమ్ పాయింట్. సో రేపు మనకి ఇక్కడ చూడండి, బయర్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ కూడా బయర్స్ వెయిట్ చేస్తుండొచ్చు. సో అంటిల్ అండ్ అన్లెస్ మీకు 77,900 కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే యూ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దాంట్లో మీకు 76,750, 76,400 అండ్ 76,100 దాకా టార్గెట్స్. ఇది సారీ, 77,750, 77,400, 76,100 ఈ టార్గెట్స్ మీకు ఉన్నాయి డౌన్ సైడ్. కాకపోతే ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయినప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది బయింగ్ జోన్, రైట్? సో ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇక్కడ దీని కింద క్లోజ్ అయితే కానీ పైకి వెళ్తాం, మార్కెట్ కిందకి వెళ్ళదు. సరేనా? ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి, సెల్లర్స్, ఇది ఒక సెల్లర్ జోన్. ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ మార్క్ చేసుకుంటే ఇది సెల్లర్ జోన్ ఉంది, ఫస్ట్ సెల్లర్ జోన్. దాని తర్వాత మనం వెళ్ళి ఇక్కడికి వచ్చాము, రైట్? ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్ అదే పాయింట్లో. సో ఇలా మీకు ఇక్కడేమో సెల్లర్స్ ఉన్నది, ఇక్కడ బయర్స్ ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ జోన్స్ బ్రేక్ అయితే కానీ మంచి మొమెంటం రాదు. ఓకే, సో ఇప్పుడు అప్ సైడ్ కూడా మీరు చూడాలి అనుకుంటే 78,180 పైనకి వెళ్తేనే మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. అప్పుడు మీకు 78,300, 78,480, 78,500 అండ్ 78,700 దాకా టార్గెట్స్ ఉండవచ్చు. ఓకే, సో ఇది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి మనం వెళ్ళి ఆప్షన్ చేంజ్ చేద్దాం. సింపుల్, ఆప్షన్ చేంజ్ వెళ్ళి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి 78,000 దగ్గర పెద్ద ఓఐ ఉంది. సో అందుకే మీకు చెప్తున్నాను, ఈ 78,000 పైన క్లోజింగ్ ఇస్తేనే మీకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడే చాలామంది పెద్ద రెసిస్టెన్స్ ఉంది. దానికన్నా కింద రెసిస్టెన్స్ 77,800, దీనికన్నా కింద చూస్తే 77,700. సో మీకు 77,500 దగ్గర నుంచి అన్ని రెసిస్టెన్స్ పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఈ ప్రీమియం చూడండి చిన్నగా ఉన్నాయి. సో సెల్లర్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ అట్ దిస్ పాయింట్. అంటే ఇవి జీరో అయిపోతాయి అని అనుకొని వాళ్ళు ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో మీకు ఈ జోన్స్ బ్రేక్ అయితేనే అప్పుడే మీకు ప్రీమియమ్స్ వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతుంది, అప్పుడు మీకు బాగా స్పైక్ వస్తుంది. అందుకే నేను అన్నాను 78,500, 78,700 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఎందుకుంది అంటే 78,000 పైన మనకి క్లోజింగ్ ఇస్తే మీకు మంచి మొమెంటం కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా తక్కువ మొమెంటం ఉంటుంది. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ చూస్తే కూడా మీకు 77,000 దగ్గర చూడండి పెద్ద అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు 77,300, 77,200, 77,100, 77,000 దగ్గర ఎక్కువ ఉన్నాయి. 77,000
బ్రేక్ అయితే మీరు 76,100 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. ఇంకొకటి సింపుల్ మీకు మూమెంట్ ఎక్స్‌పైరీ రోజు బాగా మూమెంట్ ఉంటదా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక్కటే సింపుల్. మీరు ఎంతైతే ప్రైస్ మిగిలిపోయిందో చూడండి రేపటి గురించి. ఓకే. ఇప్పుడు చూడండి ఎల్‌టిపి రైట్ వి ఆర్ లుకింగ్ ఎట్ దిస్ ప్రైసెస్. ఇది చూడండి. మార్కెట్ పైకెళ్తే పుట్స్ దగ్గర చాలా వాల్యూ ఉంది. అంటే మార్కెట్ పైకెళ్తే పుట్‌లో నుంచి కాల్స్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్. సో, మార్కెట్ పైకెళ్ళినప్పుడు వాల్యూమ్ వీళ్ళ దగ్గర ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి మంచి మొమెంటమ్ వస్తుంది. సేమ్ థింగ్ మార్కెట్ డౌన్ వచ్చిందనుకోండి. ఇటు నుంచి డౌన్ వస్తే కూడా చూడండి ఇక్కడ కూడా ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి. రైట్. ఇలా ప్రీమియమ్స్ ఉన్నప్పుడు మీకు ఆ రోజు మొమెంటమ్ బాగుంటుందని. ఓకే. ఐదర్ సైడ్ ఇప్పుడు 2 సైడ్స్ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు 2 సైడ్స్ ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొక సింపుల్ ఏంటంటే మీరిప్పుడు చూడండి. ఇప్పుడు మార్కెట్ 77,500 దగ్గర ఉంది. రైట్. మీరిప్పుడు మార్కెట్ పైకెళ్తది అనుకుంటే మీరు కాల్ తీసుకుంటారు. 77,400 కాల్ ఆర్ 77,300 కాల్. రైట్. ఇప్పుడు 77,400 కాలే తీసుకున్నారు. తీసుకుంటే 77,500కి వెళ్ళినప్పుడు ఇక్కడ పుట్‌లో వాల్యూ ఎంత ఉందో చూడండి సింపుల్‌గా. 290. మనం కొనేదేమో 370కి దీంట్లో 290 మిగిలింది. కాకపోతే మీకు ఈ వాల్యూ రావాలి అంటే దీనికన్నా పైన వాల్యూ ఉంటేనే కదా తీసుకుంటాం మనం. సో, మీకు ఎక్కడొస్తుంది చూడండి 77,700 దగ్గర. అంటే 77,400 కాల్ తీసుకుంటే 77,700 పైనే మీకు మొమెంటమ్ వస్తుందనమాట. సో, అందుకనే నేను చెప్తున్నాను 77,700, 800 దాటాక మీకు మంచి మొమెంటమ్ ఉంటుంది. అప్పటిదాకా ఏమవుతుందంటే ఈ ప్రీమియమ్స్ చూడండి. ఇక్కడ ఎంత ఉంది? 40 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా అంతే ఉంది. కాకపోతే మీరు ఇక్కడ దాటాక చూడండి. ఇక్కడి నుంచి చూడండి ఈ ప్రీమియం చెప్పుకున్నాం. సో, మీరు తీసుకునే 370 కాబట్టి 390 అంటే 40 రూపీస్ ఇక్కడ తీసుకుంటారు. ప్లస్ ఇదొక 60 రూపీస్, ఇదొక 70 రూపీస్, ఇదొక 70 రూపీస్. ఇక్కడ మీకు మొమెంటమ్ బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఎంత ఉంది? 45 రూపీస్ అండ్ 45, 90 రూపీసే ఉంది ఇక్కడ ఈ జోన్‌లో. కానీ ఇక్కడ చూస్తే మీకు 60, 70, 70, 200 రూపీస్ ఉంది ఇక్కడ. సో, అందుకే మీకు ఎక్కడైతే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మీరు ట్రేడ్ చేస్తే మీకు ఫాస్ట్ మూవ్‌మెంట్ వస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు పుట్ తీసుకున్నారు. 77,500 పుట్ తీసుకున్నారు. మార్కెట్ కిందకెళ్ళింది. ఇక్కడ చూడండి వాల్యూ ఎంత ఎక్కువ ఉందో. 290కి తీసుకున్నారు. ఇక్కడ 370 ఉంది. అంటే మార్కెట్ కిందకెళ్తే మీకు ఇక్కడ ప్రీమియమ్స్ చాలా తొందరగా పెరుగుతాయి. యూ గాట్ మై పాయింట్? సో, ఇది చూసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. ఎక్కడ మనకు ప్రీమియమ్స్ ఎక్కువ వస్తాయి అనేది. అక్కడే ఇప్పుడు మీరు అప్ సైడ్ వెళ్ళాలి అంటే 77,700 పైన మీకు మార్కెట్ క్లోజ్ అయితేనే అప్ సైడ్ మొమెంటమ్ బాగుంటది ట్రేడ్స్. కానీ డౌన్ సైడ్ చూడండి 77,400 క్లోజ్ అయితే చాలు మీకు మొమెంటమ్ స్టార్ట్ అయిపోతది. సో, లుక్ ఫర్ దీస్ థింగ్స్ ఆల్సో. ఇలా చూసి మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సింపుల్ ఎక్స్‌పైరీ డే 3 రూల్స్ ఎప్పుడు నేను చెప్పేవే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రెండ్ ఎటు ఉంటే అటు సైడ్ ట్రేడ్ చేయండి. అంటే మీకు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఈ జోన్‌లో ఉంటే ట్రేడ్ చేయకండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి దీనికన్నా కిందకెళ్తుంది అనుకోండి డౌన్ సైడ్ ట్రేడ్ చూడండి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దీని పైనకెళ్తే అక్కడ మీకు అప్ సైడ్ ట్రేడ్ చూడండి. సింపుల్ అంతే. ఓకే. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. లాట్ సైజెస్ అస్సలు ఇంక్రీజ్ చేయొద్దు ఎక్స్‌పైరీ రోజు. ఎందుకంటే రిస్క్ కూడా అంతే ఉంటుంది. రివార్డ్ వస్తుంది అనుకుంటాం కానీ రిస్క్ కూడా అలానే ఉంటుంది. క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది. సో, డోంట్ డూ దాట్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్ మీకు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేయడం రాలేదనుకోండి. డూ ఇట్ ఇన్ నిఫ్టీ ఆర్ ఎల్స్ స్టాక్‌లో చేయండి. మీ క్యాపిటల్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో అది చూడండి. అంతేగాని రాని దగ్గరికెళ్ళి ఎక్స్‌పెరిమెంట్ చేయకండి. క్యాపిటల్ పోగొట్టుకోకండి. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పింది మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. ఇంకొకటి మీకు నేను ఎలా ట్రేడ్ చేస్తాను అదంతా మీకు తెలియాలి. యు ఆర్ న్యూ టు ట్రేడింగ్ అనుకోండి. నాదొక చిన్న కోర్స్ ఉంది. అది కూడా మీరు కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. నా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే నా లైవ్ వీడియోస్ కూడా పెట్టాను. అవి చూడండి. అవి చూసి మీకు దాంట్లో నేను చేసింది మంచిగా అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ దట్ కోర్స్. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.